వాళ్ళు జిన్నింగ్ వ్యాపారులు తిమ్మిని బమ్మిని చేస్తారు. జీరో దందా చేయడంలో వాళ్లను మించిన నిష్ణాతులు ఎవరూ ఉండరు. కాకి పేరుతో క్షణాల్లో తప్పుడు పత్రాలు సృష్టిస్తారు. జిన్నింగ్ కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా మార్చుతారు. సర్కార్కు రావాల్సిన పైసా సుంకం చెల్లించరు. నిబంధనలు ఎన్ని ఉల్లంఘించినా అధికారులు సైతం ఆ వ్యాపారులకు వంత పాడుతుంటారు. ఆదిలాబాద్లో తెల్ల బంగారం కొనుగోళ్లలో చీకటి కోణంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిన్నింగ్ వ్యాపారుల అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా జీరో దందాతో పత్తి కొనుగోలు చేస్తున్నారు. కనీసం కొనుగోలు చేసే పత్తి ఊరు పేరు లేకుండా జిన్నింగ్ కేంద్రాలే అడ్డాగా పత్తిని కొనుగోలు చేసేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు జిన్నింగ్ కేంద్రాలలో కనీసం చిన్న రసీదు కూడా లేకుండా లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తున్నారు. వే బిల్లుతో పాటుగా మార్కెటింగ్ అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల నుండి రసీదులు ఉన్నప్పుడు మాత్రమే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ తప్పుడు పత్రాలు సృష్టించి వ్యాపారులు జోరుగా కొనుగోలు చేస్తున్నారు. రైతులు లేకుండా కూడా ఇది చెల్లుతా అని చెప్పేసి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా మరి ఇక్కడ జీనింగ్ యజమాని చెప్పడం జరుగుతుంది. మీతో ఏమైనప్పటికీ మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొత్తం జీరో మాల్ జరుగుతుంది దందా. కాబట్టి దీనిపై చట్టరీత్యా చర్య తీసుకొని ఈ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే ఈ యొక్క అధికారుల తీరుపై వెంటనే చర్య తీసుకోకపోతే ఈ సంవత్సరం కూడా పత్తి రైతులు అనేక ఇబ్బందుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇచ్చోడ ఆదిలాబాద్ మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు చెప్పిందే వేదం. తప్పుడు పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ధరలను ఇష్టానుసారంగా నిర్ణయించి కొనుగోళ్లను చేపడుతున్నారని పత్తి రైతులు వాపోతున్నారు. జీరో దందాగా జరుగుతున్న అన్యాయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు చేసేది లేక వ్యాపారులు నిర్ణయించిన ధరలకే అమ్ముకుంటున్నారు. చాలా మంది జీరో జరుగుతుంది అంటున్నారు. మనకు ఇప్పుడు ఆదిలాబాద్లో చూసినా ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఆదిలాబాద్లో ఇక్కడికి వచ్చిన తర్వాతనే వెహికల్స్ జిన్నింగ్ మిల్కి వెళ్తున్నాయి. మా మనుషులు అక్కడ ఉన్నారు. మార్కెట్ యార్డుకి సంబంధించిన వ్యక్తులు చూసి డైలీ రికార్డ్ చేస్తారు ఎంత వచ్చింది సరుకు ఏంది అనేది, ఎన్ని వేల క్వింటాలు కొన్నారు, దాని వాల్యూ ఎంత, దానిపై 1% మార్కెట్కి చెల్లించాల్సి వస్తుందని మేము డిమాండ్ ఇస్తాము. దాని ప్రకారం వాళ్ళు కడుతూ ఉంటారు. మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు చేస్తే సర్కారు సుంకం వ్యాట్ రూపంలో 5% పన్ను చెల్లించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సీజన్లో మేము ఖచ్చితంగా మన ఆదిలాబాద్ జిల్లా పరిస్థితుల్లో సీజన్లో చాలామంది రైతులు డబ్బులు కడతారు. దాని గురించి మేము స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. అన్ని చోట్ల స్పెషల్ డ్రైవ్స్ పెట్టేసి కలెక్ట్ చేయడానికి ప్లాన్ చేసినాం. ఇప్పటికైనా అధికారులు సర్కార్ స్పందించి జిన్నింగ్ మిల్లులో జరుగుతున్న జీరో దందాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.